నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడి సీనియర్ అధికారులు, నాయకులు అరాచక శక్తులకు అవకాశం ఇవ్వొద్దు అని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. రాయలసీమ డెల్టా రైతాంగాన్ని రెచ్చగొట్టాలని, రైతుల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకోవాలని వైసీపీ గుంటనక్కలు ఎదురుచూస్తున్నాయని, ఆల్మట్టి ఎత్తును 519 మీటర్ల ఎత్తుకు కట్టడి చేస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 524 మీటర్ల ఎత్తు వివాదంపై బచావత్ ట్రిబ్యునల్ ముందు వాదనలు కొనసాగుతున్నాయి. యాక్చువల్గా చట్టాన్ని సవరించకుండా ఈ నోటిఫికేషన్ ఇవ్వకూడదు. సెక్షన్ 89 ఏదైతే ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులకే రాష్ట్ర విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత సెక్షన్ 89 మీద వాదన జరుగుతున్న టైంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ముద్రపోయినప్పుడు ఈ నోటిఫికేషన్ 23లో వచ్చింది. ఎగ్జిస్టింగ్, ఆన్గోయింగ్, కాంటెంప్లేట్ ప్రాజెక్ట్స్ కూడా ఆ పరిధిని అనధికారికంగా పెంచారు. దాని మీద ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన సీనియర్ అడ్వకేట్స్, మన సీనియర్ కౌన్సిల్స్ అంతా కూడా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి, ఇవాళ ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్తున్నాడో, సీనియర్ రైతాంగ నాయకులు మాట్లాడుతూ ఉన్నారో, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ కౌన్సిల్స్ని, సీనియర్ అడ్వకేట్స్ని, లీగల్ టీంని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర పెట్టి మన రాష్ట్ర హక్కుల్ని కాపాడటానికి, మన రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడటానికి, రాయలసీమ ప్రాంతానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, నాగార్జున సాగర్ ఆయకట్టుకి ఎటువంటి ఇబ్బంది రాకుండా, కృష్ణా డెల్టా ఆయకట్టుకి ఏమాత్రం ఇబ్బంది రాకుండా అన్ని ప్రాంతాల హక్కులు కాపాడటానికి ఇవాళ మీరు మీడియా ముందుకొచ్చి మమ్మల్ని మీరు ప్రశ్నిస్తున్న అన్నీ కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతూ ఉన్నాయి. ట్రిబ్యునల్ దగ్గర మనకి ఏదన్నా నష్టం జరిగినా, ఇబ్బంది వచ్చినా మళ్ళీ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీలు అన్ని పెండింగ్లో ఉన్నాయి. అట్లాగే గెజిట్ నోటిఫై అవ్వకూడదని ఆదేశాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి. మళ్ళీ ఏదైతే ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు, పక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జీవోల మీద కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. అవి కూడా వచ్చే సంవత్సరం హీరింగ్కి వస్తూ ఉన్నాయి. పంపించాడు జగన్మోహన్ రెడ్డి, మెడ్రాస్ పంపించాడు జగన్మోహన్ రెడ్డి. ఇట్లా వాస్తవాలు ఉన్నాయి. తప్పకుండా ఆల్మట్టి ఎత్తు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయం వల్ల, ఆ మెమో ఫైల్ చేయటం వల్ల ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి ఎత్తు మీద తీర్పు ఇచ్చారు, అవార్డు ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకొని మీడియాకి చెప్పండి, ప్రజలకు చెప్పండి. ట్రిబ్యునల్లో ఏం రాస్తుందో చెప్పండి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వాదనలు సరిగా అనిపించకపోవడం వల్ల ఈ తెలుగు తక్కువ మెమో లోవర్ రైపేరియన్ రైట్గా ఉన్న మన రాష్ట్రానికి ఉన్న హక్కుని కాలదనుకొని పైన మీరు ప్రాజెక్టులు కట్టుకోండి, కింద మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం, మేము ఈ ప్రాజెక్టులకు నీళ్లు అడగమని అడిగిన, చెప్పిన, ఇచ్చిన ఈ మెమో వల్ల 2010లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి ఎత్తు మీద తీర్పిచ్చాడు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇందాక నేను చెప్పినట్టుగా సుప్రీంకోర్టు దగ్గర ఆ రోజు మొదలుపెట్టిన పోరాటం ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది. అట్లాగే మీరు మాట్లాడిన జీవోలు కానీ, పక్క రాష్ట్రాలు ఇచ్చిన జీవోలు కానీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఛాలెంజ్ చేశాం, వాదనలు వినిపిస్తూ ఉన్నాం. మీరు కూడా మీ చెప్పాలనుకున్నాయి మన లీగల్ టీంకి చెప్పండి, మన అధికారులు చెప్పండి. తప్పకుండా మనం ఈ వాస్తవాలన్నీ కూడా సంబంధిత లీగల్ టీమ్స్ అన్నీ కూడా మొత్తం ట్రిబ్యునల్ ముందు పెట్టి సుప్రీంకోర్టు ముందు తీసుకెళ్లి వాదనలో
సమర్థవంతంగా వినిపిస్తూ ఉన్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు చేసిన నిర్వాహకం వల్ల కూడా ఆ నోటిఫికేషన్ రావటం వల్ల ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మనం ఆ వాదనలు తిప్పికొడుతూ మనం శాస్త్ర పరిజ్ఞానం కావచ్చు, లేకపోతే టెక్నికల్ డేటా కావచ్చు, మనకు దశాబ్దాల తరబడి ఉన్న రికార్డు కావచ్చు, ఇవన్నీ కూడా ఇటు వ్యవసాయ రంగం నుంచి, అటు ఇరిగేషన్ రంగం నుంచి, అట్లాగే 100 సంవత్సరాల నుంచి బచావో ట్రిబ్యునల్ ముందు మనకి ఇచ్చిన హక్కులు కావచ్చు, శతాబ్దాల తరబడి దశాబ్దాల తరబడి ప్రాంత రైతాంగ ప్రయోజనాలు కావచ్చు, హక్కుల గురించి కావచ్చు, అవన్నీ కూడా సవివరంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతున్నాయి. చాలా క్లియర్గా ఆల్మట్టి ఎత్తు మీద కావచ్చు, లేకపోతే క్యారీ ఓవర్ వాటర్ మీద కావచ్చు, నీటి కేటాయింపుల మీద కావచ్చు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగిందని మనందరం కూడా ఆ రోజు వెలుగెత్తి చాటాం. అంతేకాకుండా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్న నన్ను చంద్రబాబు నాయుడు గారు రైతాంగాన్ని పంపించి సుప్రీంకోర్టులో మేము ఎస్ఎల్పి ఫైల్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కన్నా కూడా ముందు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వస్తే ఆల్మట్టి గేట్లకు సంబంధించి కానీ 524 మీటర్ల ఎత్తు గురించి కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు వస్తాయని మేము ఎస్ఎల్పి వేసిన తర్వాత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్పి ఫైల్ చేయటం, దాని తర్వాత సుప్రీంకోర్టు ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు మీద స్టే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గెజిట్ని నోటిఫై చేయొద్దని కూడా కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏదైతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అడ్వకేట్స్ ఎంతోమంది వచ్చారు, మారారు, ఎంతోమందిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అడ్వకేట్స్ని కొంతమందిని మార్చడం కూడా జరిగింది. సీనియర్ కౌన్సిల్స్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ కౌన్సిల్స్ మార్చడం కానీ, లేదా కాంట్రాక్టర్లని ఏజెన్సీలు మార్చడం కానీ, పోలవరం కావచ్చు, మిగతా ప్రాజెక్టులో కావచ్చు, అటువంటి తెలివి తక్కువ పనులు చేయకుండా వాదనలు సమర్థవంతంగా వినిపించడానికి లీగల్ టీంని సమర్థవంతంగా పెట్టండి. ఏదైతే సీనియర్ కౌన్సిల్గా ఉన్న ఉమాపతి గారు కావచ్చు, అట్లాగే ముకుల్ గారు కావచ్చు, అట్లాగే జయదీప్ గుప్తా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు ముందు ఆల్మట్టి ఎత్తు విషయంలో కావచ్చు, మన రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, ఏదైతే వాళ్ళ మరి యూట్యూబ్స్లో బయట మాట్లాడుతూ ఉన్న నాయకులు మాట్లాడే జీవోల విషయంలో కావచ్చు, లేకపోతే నీటి హక్కుల విషయంలో కావచ్చు, రాయలసీమ ప్రాంత రైతాంగ హక్కులు కాపాడటంలో కావచ్చు, వీటన్నిటి మీద కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కూడా వాదనలు జరుగుతూ ఉన్నాయి. రిటైర్డ్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు గారు కృష్ణా డెల్టా నాయకులు, అలాగే ఇరిగేషన్ రంగంలో వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్న కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్న ఆల్మట్టి 524 మీటర్ల గురించి అవ్వచ్చు, లేదు పక్క రాష్ట్రాలు ఇస్తూ ఉన్న జీవోలు కావచ్చు, రాయలసీమ ప్రాంత రైతాంగ ప్రయోజనాలు కావచ్చు, నాగార్జున సాగర్ ఆయకట్టు, వివిధ ప్రాంతాల్లో నీటి అవసరాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా యూట్యూబ్లో కావచ్చు, మీడియా ఛానల్స్లో కావచ్చు, ప్రాంతాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు.
వాస్తవంగా ఆల్మట్టి వివాదం ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివాదం వచ్చినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఐదుగురు ముఖ్యమంత్రులతో ఆ రోజు ఒక కమిటీని ఏర్పాటు చేసి పశ్చిమ బెంగాలు, తమిళనాడు, బీహారు, అట్లాగే అస్సాం వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రుల కమిటీగా ఏర్పడి జ్యోతి బసు గారి నాయకత్వంలో ఆ రాష్ట్రాల సీనియర్ ఇంజనీరింగ్ అధికారులందరూ కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాటి మీద వాదనలు వినిపించారు. దాని మీద చాలా స్పష్టంగా 2000లో సుప్రీంకోర్టు తీర్పిస్తూ 519 మీటర్లకి కట్టడి చేస్తూ, అదేవిధంగా 524 మీటర్ల వివాదం ఏదైతే ఉందో దాన్ని రాబోయే రోజుల్లో బచావ్ ట్రిబ్యునల్ అవార్డు 2000 సంవత్సరంలోపు పూర్తవుతుంది కాబట్టి కొత్తగా వచ్చే ట్రిబ్యునల్ ముందు ఈ వాదనలన్నీ కూడా వినిపించండి. ఆ వాదనల మీద ఆ రోజు ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం వల్ల మనం కేడబ్ల్యూటీ ఏదైతే 1 ఉందో బచావ్ ట్రిబ్యునల్ ఉందో దాని ప్రకారం మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మనందరం కూడా కలిసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేటాయింపులకు అనుగుణంగా దశాబ్దాల తరబడి బచావ్ ట్రిబ్యునల్ ఈ రోజు కూడా అమల్లో ఉంది. పోలవరం ప్రాజెక్టును కూడా 72% గత 5 ఏళ్ల వయసు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 72% పూర్తయింది. 5% కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్ళలేకపోయింది. మళ్ళీ ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పనులు వేగవంతంగా పరిగెడుతూ ఉన్నాయి. వాళ్ళు నాశనం చేసిన డయాఫ్రమ్ వాల్ పనులు కూడా పరిగెత్తిస్తూ ఉన్నారు. నిర్వాసితులు మొన్నే 1000 కోట్లు డబ్బు ఇచ్చారు. అలాగే పోలవరాన్ని పూర్తి స్థాయిలో 45.72 మీటర్లు 150 అడుగులు నిర్వాసితులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ డబ్బులు తీసుకురావడానికి ఒక ప్రయత్నం, పనులు పూర్తి చేయడానికి తీసుకొచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడం ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇట్లా పోలవరంతో పక్కన జరుగుతూ ఉన్నాయి. రెండో పక్క వెలుగొండను నాశనం చేసి జాతికి అంకితం చేసి జగన్మోహన్ రెడ్డి నీళ్లు ఇవ్వకుండా, ఆ టనల్స్ పనులు పూర్తి చేయకుండా, నిర్వాసితులు డబ్బు ఇవ్వకుండా గాలి కొదిలేసి వెళ్ళిపోతే దాని మీద పనులు జరుగుతున్నాయి. అట్లాగే పురుషోత్తపట్నాన్ని ఎన్జీటీలో పడేస్తే మళ్ళీ ఆ పురుషోత్తపట్నం ద్వారా పిఠాపురం, తుని ఆ ప్రాంతాలకు నీళ్లు ఇస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి ఆ పనులు ముందుకు తీసుకెళ్లి మళ్ళీ అనకాపల్లి దాకా నీళ్లు తీసుకెళ్లాలని ఆ కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంది. వంశధార, నాగావళి అనుసంధానం పనులు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే వెలుగొండ పనులు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే అంద్రినివా లైనింగ్ పనులు పూర్తయి ప్రతి ఆయకట్టు కూడా ఇవాళ గండికోటలో ఉన్న నీళ్లు కానీ లేకపోతే అక్కడ అన్ని రిజర్వాయర్లో ఉన్న నీళ్ళన్నీ కూడా పొలాలకు తీసుకెళ్ళాలి. పొలాలకు తీసుకెళ్లాలంటే డిస్ట్రిబ్యూటర్లన్నీ కూడా చేయాలి. ప్రతి చెరువులన్నీ కూడా లింక్ చేయాలి. ఇవన్నీ వీటికి సంబంధించి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ మనం చేసిన వాగ్దానాలకు తగ్గట్టుగా సంక్షేమ పథకాలకి డబ్బు ఖర్చు పెట్టడం ఒక పక్క, అట్లాగే రైతు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అట్లాగే పెన్షన్లు కావచ్చు, జీతాలు కావచ్చు, ఏదైతే మనం అన్న సూపర్ 6 పథకాలు అమలు చేయడంతో పాటు ప్లస్ మన హక్కులను కాపాడటానికి మన లీగల్ టీమ్స్ కావచ్చు, మన ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవన్నీ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మీరు చెప్పే మంచి ఆలోచనలు కూడా తప్పకుండా తీసుకుంటాం. ఎక్కడా కూడా తొందరపడి చంద్రబాబు నాయుడు గారిను ప్రభుత్వాన్ని తిడితే నిందిస్తే అది జగన్మోహన్ రెడ్డి దాన్ని దుర్వినియోగం చేసి
తప్పుడు ప్రచారం చేసి తన సోషల్ మీడియాలో, తన సాక్షి ఛానల్లో, తన సాక్షి పేపర్లో తన స్వార్థానికి మీ మాటలు ఉపయోగించుకుంటున్నాడు తప్ప అదేమీ కాదు. రెండోది కాదు, చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు ఇవ్వటమే కాకుండా లీగల్ టీంకి ప్రతి ఒక్క విషయాన్ని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మీరు మాట్లాడుతున్నారో దాని ప్రారంభోత్సవానికి వెళ్ళొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ మర్చిపోమాకండి. ఒక అరాచక ప్రభుత్వం 5 ఏళ్లలో ఎన్ని అరాచకాలు చేయాలో, ఎంత విద్వేషాలు రెచ్చగొట్టాలో, ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్నీ చేసి వెళ్ళిపోయాడు. తండ్రి చేసిన నష్టాన్ని, ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేసిన నష్టాన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఆల్మట్టి ఎత్తులో మనకి ఇబ్బంది వచ్చింది. దాని మీద సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నాం. కొడుకు జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకంతో ఆ ఇచ్చిన నోటిఫికేషన్లో ఆ జరిగిన తప్పుకి ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో వాదనలు వినిపిస్తున్నాం. మన హక్కులు కాపాడటానికి ప్రాజెక్టు వైజ్ అలిగేషన్లు కావచ్చు, బచావ్ ట్రిబ్యునల్ మనకి ఇచ్చిన హక్కులు కావచ్చు, అట్లాగే మనకు రావాల్సిన కేటాయింపులు కావచ్చు, మనకు రావాల్సిన నీటి హక్కులు కావచ్చు, అట్లాగే గోదావరిలో పట్టిసీమ ద్వారా మనం వాడుకున్న నీళ్ళలో మన హక్కులను కాపాడుకోవడంలో కావచ్చు, ఇట్లా వీటన్నిటి మీద కూడా సవివరంగా సమర్థవంతంగా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇంకా మీకు ఎటువంటి అనుమానాలను కూడా ఇంజనీరింగ్ చీఫ్ దగ్గర కానీ అట్లాగే ఇరిగేషన్ సెక్రటరీ కావాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సవివరంగా తెలుసుకోండి. తప్పకుండా రాష్ట్ర హక్కులను కాపాడటానికి, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడటానికి ఎవరో ఏ విమర్శ చేసినా, ఎవరో ఏ సలహా ఇచ్చినా కూడా మేము దాన్ని సవినయంగా తీసుకొని సమర్థవంతంగా మన హక్కుల్ని కాపాడుకోవటానికి, మన వాదనల్ని సమర్థవంతంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ప్లస్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేస్తుందని సవినయంగా తెలియజేసుకుంటున్నాం.